హే హలో పీపుల్, వెల్కమ్ టు గుల్టిప్రో. నా పేరు రామ్ వెంకట్ శేఖర్. ఇప్పుడే వెంకటేష్ మహాస్ రావ్ బహదూర్ చూసొచ్చాను. నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా థాట్స్ ఉన్నాయి. కొన్ని సినిమాలు ఉంటాయి కదా, ఆలోచించే కొద్దీ ఆ, ఎక్కువ సింక్ అయ్యే సినిమాలు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ అనమాట. ఈ రోజు ఉదయం 10 గంటల షో ఏఎంబికి వెళ్ళి కూర్చుంటే ఫస్ట్ 50 minutes ఆఫ్ ద మూవీ ఐ రిమెంబర్ ఏ పాయింట్లో సినిమా స్టార్ట్ అయినప్పుడు ఏ పాయింట్లో నాకు డిస్కనెక్ట్ అయింది అండ్ మళ్ళీ ఎక్కడ కనెక్ట్ అయింది అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది సినిమా చూస్తున్నప్పుడు. ఒక స్టాటిక్ షాట్ ఉంటుంది అనమాట. సినిమా చూసిన వాళ్ళ కోసం చెప్తున్నా, ఏం రివీల్ చేయట్లా, భయపడకండి. ఒక స్టాటిక్ షాట్ ఉంటుంది, ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. జస్ట్ అంతే, ఒక 3-4 minutes మాట్లాడుకుంటుంటారు అంతే ఇద్దరు కూర్చుని. అక్కడ డిస్కనెక్ట్ అయ్యాను నేను. ఎంతసేపు రా బాబు, ఎంతసేపు మాట్లాడుకుంటారు అండ్ ఒకటే షాట్, ఒక వైడ్ షాట్ అంతే. అక్కడ డిస్కనెక్ట్ అయిన నేను ఒక 45 minutes పట్టింది మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి. ఈ 45 minutes లో వచ్చే సీన్స్ కూడా, ఈ మధ్యలో వచ్చే సీన్స్, మధ్యలో వచ్చే కాన్వర్సేషన్, ఇవన్నీ కూడా సినిమా అయిపోయాక వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇట్ మేక్స్ సెన్స్. ఎవ్రీథింగ్ ఫిట్స్ ఇన్ టు ద కాంటెక్స్ట్. కానీ అవి జరిగేటప్పుడు అయితే ఫంక్షనల్ సీన్స్ గాను, ఇవేదో వెంకటేష్ మహా అనే పర్సన్ హీ వాంట్స్ టు మేక్ సమ్ స్టేట్మెంట్స్ కాబట్టి ఇక్కడ ఆయన ఒక ట్వీట్ రాసినట్టు, లేకపోతే ఒక ఇన్స్టా పోస్ట్ రాసినట్టు ఇక్కడ నేను ప్లాన్ చేస్తున్నా, నా స్టేట్మెంట్ నేను ఇక్కడ ఇస్తున్నా అన్నట్టు ఉంటాయి కొన్ని మూమెంట్స్. అలానే అనిపిస్తాయి అవి చూస్తున్నప్పుడు. తర్వాత ఒక పాయింట్ వస్తుందండి సినిమాలో, అది నేను చెప్పను, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ వాటర్. అక్కడ కనెక్ట్ అయిన సినిమా. దాని తర్వాత వాట్ ఎవర్ ద సోషల్ సెటైర్ దట్ ఇట్స్ ఎయిమింగ్ ఫర్, అక్కడి నుంచి ఇట్ గెట్స్ ఇన్ టు ఇట్స్ సోషల్ సెటైర్ మోడ్. ఎస్, దెర్ ఆర్ డెఫినెట్లీ సీన్స్, కొన్ని చోట్ల అసలు ఎంగేజ్ చేయలేదు సినిమా అని అనిపించిన కొన్ని సీన్స్ ఉన్నాయి. బట్ ఈక్వల్ గా చాలా చోట్ల డైలాగ్స్ కానివ్వండి, సింబలిజం కానివ్వండి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే దీన్ని ఇట్స్ వెరీ హార్డ్ టు టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్ వితౌట్ గివింగ్ స్పాయిలర్స్. సో మెనీ ఎలిమెంట్స్ అండి, సో మెనీ ఎలిమెంట్స్ దట్ ఆర్ టైడ్ ఇన్ పర్ఫెక్ట్లీ. ప్రతి ఒక్కటి ముందు వచ్చిన డైలాగ్కో, లేకపోతే ముందు మనం చూసిన సీన్కో, దానికి దీనికి కనెక్షన్ సూపర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ ఆ డార్క్ కామిక్ నేచర్ కూడా కొన్ని కొన్ని చోట్ల బ్యూటిఫుల్ గా పేలింది. తెగ నవ్వొచ్చిన బిట్ ఒకటి ఏంటంటే, ఒక డాక్టర్ తో ఒక బిట్ ఒకటి ఉంటుంది, చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అవన్నీ ఏంటంటే ఈ క్యారెక్టర్ జర్నీని మనం ఫాలో అవుతున్నాం కాబట్టి, ఈ క్యారెక్టర్ యాక్చువల్లీ రావు బహదూర్, దట్ క్యారెక్టర్ ఏదైతే ఉన్నాడో అతన్ని కొంచెం హేటబుల్ క్యారెక్టర్ అనమాట అది. ఓకే, ఏంట్రా ఇలా ఉన్నావేంట్రా, ఇంత వర్స్ట్ గా ఉన్నావేంటి అని అనిపించే క్యారెక్టర్ అది. అంటే ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తాం మనము, సూపర్ ఉంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆల్. లైక్, అండ్ దానికి ఆ ట్రాన్స్ఫర్మేషన్ దేని వల్ల జరుగుతుంది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ కి క్యాటలిస్ట్ ఏంటి, అందులో సొసైటీ యొక్క రోల్ ఏంటి, కండిషనింగ్ యొక్క రోల్ ఏంటి అనే ఈ స్టేట్మెంట్స్, ఈ సెటైర్, అదంతా కూడా సూపర్ గా ఉండింది. నాకైతే ఈ సినిమా ఏదైతే కండిషనింగ్ గురించి, సొసైటీ గురించి, వరల్డ్ గురించి థీమ్స్ ని ఎక్స్ప్లోర్ చేసిన విధానం అది చాలా బాగుండింది. ఎస్, అది కొన్ని కొన్ని చోట్ల ఫ్రంటల్ గా ఉంటది, కొన్ని కొన్ని చోట్ల సటిల్ గా ఉంటది. నాకైతే అన్ని నచ్చినాయి. ఏంటి అని నిజంగానే చెప్పలేను, బట్ ఐ కెన్ టెల్ యూ దట్ ఆన్ అ థీమాటిక్ లెవెల్ ద ఫిల్మ్ ఇస్ బ్రిలియంట్. ఎండ్కి వచ్చేపాటి సినిమా ఏం చెప్తుంది అనేది, అది సినిమా మొత్తాన్ని అండ్ క్యారెక్టర్ మొత్తాన్ని రీకాంటెక్చువలైజ్ చేస్తుంది, ఒక సాలిడ్ స్టేట్మెంట్ చేస్తుంది సినిమా. అండ్ అది చేయడం కూడా చాలా డిఫరెంట్ గా చేసింది సినిమా. ఇట్స్ అ వెరీ యూనిక్ ఫిల్మ్, కొత్తగా ఉంది సినిమా. కొన్ని విషయాలను ఎక్స్ప్లోర్ చేసిన విధానం, అసలు ఒక ఫాదర్ సన్ రిలేషన్షిప్ ని ఎక్స్ప్లోర్ చేసిన విధానం, అది కూడా డైరెక్ట్ గా కాదు, దానికి కూడా కొన్ని మెటఫర్స్ ని యూజ్ చేసి చెప్పడము బ్యూటిఫుల్ గా ఉండింది. బట్ చెప్తున్నా కదండి, 100 మంది చూస్తే 100 మందికి 100 రకాలుగా అనిపించే సినిమా ఇది. మీకు నచ్చితే మీకు నచ్చచ్చు, నచ్చకపోతే మీకు నచ్చకపోవచ్చు. నాకైతే ఇలా అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్ అండి, అసలు వాళ్ళు యూజ్ చేసిన ప్రాప్స్, చిన్న చిన్న ప్రాప్స్ ఉంటాయి, అసలు అంత మైక్రో, కొత్త టెక్స్చర్ ని యాడ్ చేస్తుంది సినిమాకి. అదంతా ఒక కొత్త క్వాలిటీని ఇస్తుంది సినిమాకి. అది సత్యదేవ్ ఈజ్ ఆయన ఆయన ఈస్ ఎ గ్రేట్ యాక్టర్ అని మన అందరికీ తెలుసు. హీ కిల్డ్ ఇట్. అసలు ఇందులో ట్రాన్స్ఫర్మేషన్, ఆయన వల్నరబిలిటీస్ చూపించేవి కొన్ని మూమెంట్స్ ఉంటాయి, బ్యూటిఫుల్. అసలు ఎండ్కి వచ్చేపాటికి జస్ట్ ఆయన రియాక్షన్స్ తో కొన్ని జరుగుతాయి అనమాట, యాక్టింగ్ కాదు, జస్ట్ రియాక్షన్స్ తో. హీస్ అ గ్రేట్ యాక్టర్ మ్యాన్. అసలు ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏం లేదు, కానీ ఈజ్ అ గ్రేట్ యాక్టర్ అండ్ వన్స్ అగైన్ గ్రేట్ పర్ఫార్మెన్స్. ఐ జెన్యూన్లీ బిలీవ్ స్వాగ్లో శ్రీ విష్ణు గారు డెలివర్ చేసింది ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇన్ టిఎఫ్ఐ. దాని తర్వాత నాకు ఇదే స్ట్రైకింగ్ గా అనిపించింది. ఆ స్వాగ్ తర్వాత ఒక యాక్టర్ ఒక సినిమాలో ఇంత సూపర్ గా పర్ఫామ్ చేయడం, దాని తర్వాత నాకు ఇదే అనిపించింది. అండ్ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఈజ్ వికాస్, డియర్ కామ్రేడ్, ప్లాట్,
ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్ సిరీస్ లో కనిపించిన ఒక యాక్టర్. ఆయన కూడా చాలా బాగా చేశారు. అంటే హీస్ ఎ యంగ్ గై ఓన్లీ, బట్ ఇందులో ఆయన ప్లే చేసిన క్యారెక్టర్ ఐ థింక్ ఇట్స్ 60-65 జోన్లో ఉండే క్యారెక్టర్. అండ్ ఆ క్యారెక్టర్ కూడా చాలా బరువుని మోసే క్యారెక్టర్, చాలా వెయిట్ని మోసే క్యారెక్టర్. అది కొన్ని సీన్స్లో ఆయన చాలా బాగా చూపించారు. అండ్ ఓవరాల్ కూడా ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అదే చెప్తున్నానండి, ఈ సినిమా ఖచ్చితంగా కేర్ ఆఫ్ కంచరపాలెం అంతా యాక్సెసబుల్గా సింపుల్గా ఉండదు. దాంట్లో సినిమా తీసుకున్న కాంప్లెక్స్ థీమ్స్ని, హెవీ థీమ్స్ని చాలా మంచిగా సింప్లిఫై చేసి చాలా లైట్ అని చేసింది. రాబోతురు ఇంకా ఎక్కువ రిస్కులు తీసుకుంటుంది, ఎందుకంటే కొన్ని ఐడియాస్ని అది డెన్స్గానే వదిలేస్తుంది, కొన్ని విషయాల్ని ఆడియన్స్ ఇంటర్ప్రిటేషన్కి వదిలేస్తుంది. కాబట్టి దిస్ మైట్ నాట్ బి యాజ్ యాక్సెసబుల్ యాజ్ కంచరపాలెం, బట్ దిస్ ఈస్ అ మచ్ మోర్ రిస్కీ ఫిల్మ్, దిస్ అ మచ్ మోర్ బ్రేవ్ ఫిల్మ్. ఐ జెన్యున్లీ అప్రిషియేట్ దిస్ ఫిల్మ్. బట్ వ్యూవర్గా నీకు ఇది పర్ఫెక్ట్ అనిపించిందా అంటే లేదు. ఇది ఎటువంటి సినిమా అంటే సినిమా అంతా అయిపోయాక ఒక రివార్డ్ ఇస్తుంది, కానీ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ఎండ్ దాకా వచ్చే ప్రాసెస్లో కొన్ని చోట్ల నిజంగానే పేషెన్స్ని టెస్ట్ చేసింది, కొన్ని చోట్ల ఫ్రస్ట్రేటింగ్ అనిపించింది. బట్ అయిపోయాక మొత్తం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ ద హోల్ రైడ్ వాజ్ వర్త్ ఇట్. జెన్యున్గానే ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడాలని ఉంది, బట్ చెప్తున్నా ఇది స్పాయిలర్స్ లేకుండా మాట్లాడలేని సినిమా. ఈ సినిమా గురించి డిస్కస్ చేయాలన్నా, ఈ సినిమా రైటింగ్ని డిస్కస్ చేయాలన్నా కూడా రివీల్ చేయకుండా మాట్లాడలేము. ఎందుకంటే ప్రతి సీన్, ప్రతి కాన్వర్జేషన్, ప్రతి డైలాగ్ ఏదో ఒక రకంగా ఫైనల్ రెజల్యూషన్కి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ రావ్ బహదూర్. నాగబంధం కూడా చూడాలి. నేను నైట్ ప్రీమియర్ నేను మిస్ అయ్యాను. ఈరోజు ఆఫ్టర్నూన్ షోకి బుక్ చేసుకుని ఉంటే సంభవం నాకు వేరే ఒక ఇంటర్వ్యూ షూట్ వచ్చింది, కాబట్టి అది ఇప్పటికి చూడలేకపోతున్నా. మోస్ట్ ప్రాబబ్లీ ఓవర్ ద వీకెండ్ అది కూడా చూసి ఐ విల్ పోస్ట్ మై థాట్స్ ఆన్ దాట్ ఆల్సో. బట్ యా, దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్ టు Gultepro for more videos like this. Thank you.